శ్రీనివాస్ గారు, కుమారస్వామి గారు, తిరుమల గారు, సదానంద గారు, సమ్మన్నకు, విజయ్కి, సమ్మన్నకి, వేదికమైనటువంటి పెద్దలకు, వారి సత్యమణితో మాట్లాడిస్తున్నారు, వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడిస్తున్నారు. ఎవరు మాట్లాడినా మేము ఊహించలేకపోయినాము, తట్టుకోలేకపోతున్నాము, ఏదో అవుతుంది అనేటువంటి ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే 20 ఏళ్ల కాలంలో, 20 సంవత్సరాల కాలంలో సరే పదవులు వస్తాయి పోతాయి, కానీ మానవ సంబంధాలు ఎంత గొప్పగా ఉంటాయో ఈ 10 ఏళ్ళలో నేను చూస్తున్నాను. నేను ఒక రకంగా అదృష్టవంతుని. 20 ఏళ్ళున్నా 21 ఏళ్ళున్నా ముఖ్యం కాదు, కానీ ఈ నియోజకవర్గంలో అత్యధిక ప్రజల ప్రేమను పొందిన బిడ్డగా గర్వపడుతున్నాను. ఇవాళ మీలో దుఃఖం ఉంది, ఆవేదన ఉంది, బాధ ఉంది, అన్నిటికీ మిక్కిలి ఈ మండల నైజం నాకు తెలుసు కాబట్టి కసి కూడా ఉంటుంది లోపల. కసి మిస్టేక్స్ ఉన్నాయి, మన మిస్టేక్స్ ఉన్నాయి, నా మిస్టేక్ ఉంటుంది, ఇతర పార్టీలు చేసే కుట్రలు కుతంత్రాల విష ప్రచారాలు ఉంటాయి. కొన్ని నిర్ణయాలు కేసు పెట్టమని చరిత్ర లేదు. నా దృష్టిలో పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేయడం అంటే నాకు తెలిసి ఆ బిడ్డడు కర్ణాకర్ ఏ మాట అయితే చెప్పిండో, అశోక్ ఏ మాట అయితే చెప్పిండో, కొన్ని వందల మందితో నాకు వేల కుటుంబాలతో అన్నారు. ఏ కుటుంబం కేసీఆర్ బామ్మర్ది వచ్చి 5 లక్షల రూపాయలు టేబుల్ పెట్టి నువ్వు తీసుకో అమ్మా అంటే నేను తీసుకోనంటే, ఏంటిది నీకు రాయందరికి కూడా సంబంధం అంటే, నా రక్తాన్ని పంచి పుట్టిన దానికంటే ఎక్కువ అని చెప్పింది ఆమె. బయట ఉరికింది ఆమె. ఈ 5 లక్షల రూపాయలు చూడలేక బయట ఉరికింది. అంటే అట్లాంటి చరిత్రలు కొన్ని వేలు ఉన్నాయి. నాకు తెలిసి నేనెన్నడూ తెలిసి తప్పు చేయలే. తెలియక ఏమైనా జరుగుతుంది, తెలిసి మనం తప్పు చేయలేదు. 2021 కంటే ముందు 2018 వరకు ఏనాడు అసలు మనకు పైసా జోలు తెలియదు. మనకెన్నడూ కూడా ఇవాళ పైసల పంచాయతీ తెలియదు మనకు. ఏదో బూతులకు తిరిగి ఎదుటోళ్ళ ముఖం చూడద్దు కాబట్టి ఇంత భోజనం చేసుకునేటువంటి వెసులుబాటు నచ్చు, కానీ ఇప్పుడు పైసలు తెలియదు. ఇంకా అదృష్టం ఏంటంటే నాకంటే ముందున్న దామోదరెడ్డి గారు కూడా ఎన్నడూ ఒక పైసా పంచిన పాపాన పోలేదని చెప్పి వెంటనే ఎలక్షన్లలో ఎన్నడూ ఆయన పైసలు ఖర్చు పెట్టే సందర్భాలు లేదు అని చెప్పి నాయకులంతా చెప్తూ ఉంటారు. అంటే ఒక 20 ఏళ్ళు, మళ్ళీ ఒక 18 ఏళ్ళు ఎన్నడూ ఈ నియోజకవర్గం డబ్బుల గురించి ఆలోచించలే, మద్యం గురించి ఆలోచించలే. నాయకుడి కోసం అరటపడ్డ క్యాడర్, నాయకుడి కోసం తపన పడ్డ కింది స్థాయి లీడర్, నాయకుల కోసం తప్పించినటువంటి పైన ఉన్న లీడర్లను చూసి తప్ప
డీసీఎం ఎక్కం సార్ అని చెప్పారు, మేము లారీలు ఎక్కం సార్ అని చెప్పారు వాళ్ళు. చెప్తే నేను స్వయంగా లారీలు ఎక్కిపోయాను సిద్దిపేట సభకి. అంటే గంత గొప్పగా ఎదిగిన, చైతన్యాన్ని పంచిన, బాధ్యత నిర్వహించినటువంటి వేల వేల మంది కార్యకర్తలతో పరిపుష్టిగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం కావచ్చు. ఎప్పుడు కూడా జనరల్గా నేను ఎన్నడూ ఏ ఎన్నికలు వచ్చినా భారం పడలేకపోవచ్చు, నేను భారం పడలేకపోవచ్చు. కానీ నాకు తెలుసు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గ్రామాల నుండి సర్పంచ్, గ్రామాల నుండి ఎంపీటీసీ, గ్రామాల నుండి సీనియర్ నాయకులు వాళ్ళే పాపం ఆయన అవసరం ఉంటే చదువుకునే సందర్భాలు కూడా నాకు తెలుసు. నన్ను ఎప్పుడు అడగలే. ఆ ఊరి పరిస్థితులలో 20,000 అవసరం సౌండ్ తక్కువ పెట్టుకోవచ్చు, కొంచెం సౌండ్ తక్కువ. వాళ్ళు ఊళ్ళల్లో నన్ను ఎన్నడూ ఇది పెట్టినా అని చెప్పి కూడా అడగలేదు. వాళ్ళకు వాళ్ళే అవసరానికి ఖర్చు పెట్టుకొని నడుపుకున్న నియోజకవర్గం ఇది. ఎప్పుడు మీటింగ్లకు వచ్చినా అన్నా భోజనం పెట్టే ప్రయత్నం చేసినాం, లేకపోతే కూడా నాయకులు వాళ్ళంతా కూడా చదువుకొని భోజనం పెట్టి తీసుకొచ్చి చరిత్ర తప్ప తీసుకుపోయినటువంటి ప్రజలకి ఇబ్బంది ఇచ్చిన నియోజకవర్గం కూడా ఇది కాదు. గట్ల ప్రజలు, కార్యకర్తలు, నాయకులు గొప్ప ఎదురు. నాలాంటి వాళ్ళు కూడా ఇన్ని కష్టాలున్నా ఉద్యమంలో ఉన్నప్పటికి కూడా, పార్టీ ఎప్పుడు సాయం చేసే లేకపోయినప్పటికీ కూడా, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, సింగిల్ విండో ఎన్నికలు వచ్చినా, ఆ ఎన్నికలు కూడా నేను నిలబడిగానే ఉండేది తప్ప ఎన్నడూ వదిలిపెట్టిన పాపాన్ని పోలేదు. ఉన్నంతలో కూసున్న కాడ పనిచేసి, కూసున్న కాడ సాయం చేసి గెలిపించుకునే చరిత్ర ఉంది. 20 ఏళ్లలో ఎక్కడ పెద్ద జడ్పీటీసీలు ఓడిపోయిన సందర్భం లేదు, ఒక్కసారి తప్ప. వాస్తవంగా నేను ఎవరిని నిలబెట్టిన తర్వాత ఓడగొట్టాలని కూడా చూడను. అంత నీచమైన చరిత్ర నాకు కాదు. వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ విఫలమైతే చెప్పలేదు, కానీ నా అందరూ నేను మాత్రం ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. సిన్సియర్గా టికెట్ అంటూ ఇస్తే వాళ్ళ కులం చూడలేదు, వాళ్ళ మతం చూడలేదు, వాళ్ళు ఇంకేందని చూడలేదు. అంటే మాకు అసలు గ్రూప్ అంటే ఏందో తెలియదు. నాకు తెలిసి నా 20 ఏళ్లలో ఈటల రాజేందర్ గారికి ఒక సొంత గ్రూప్ ఉంది అని చెప్పి అంటారా? ఎవ్వరు అన్నారు. ఎవరికి వాళ్ళే మావిడ అనుకుంటాడు, ఎవరికి వాళ్ళే నేను అంత దగ్గర కాకపోవచ్చు అనుకుంటాడు. అంటే ఎంత దూరంలో ఉన్నామో అంత దగ్గర కూడా ఉన్న చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది. అంతే తప్ప కులాల పరంగా, మతాల పరంగా లేదా వర్గాల పరంగా చీలి ఉన్న నియోజకవర్గం కూడా కాదు ఇది. దీంట్లో ఇంత గొప్ప నియోజకవర్గంలో ఇంత చైతన్యాన్ని నిలిపిన గడ్డ మీద ఈ ఫలితం వచ్చే వరకు మీరు తట్టుకుంటూ నిలబడ వాస్తవం. ఎక్కడికక్కడ అసలు చెప్పలేకపోతున్నా కానీ కొన్ని వేల కుటుంబాలు, ఇంట్లో పొయ్యి ముట్టించిన కుటుంబాలు కూడా ఉన్నాయి. మాకు ఇలా వండుకోలేదు సార్, తినలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేము, 2 రోజులు వెళ్ళలేదు, 3 రోజులు లేదు, ఊహించుకోలేకపోతున్నాం. నేను ఒకటే మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక విజయం ఎన్ని తప్పులైనా అది కనిపిస్తుంది, బయటికి రాదు. విజయం జరిగినప్పుడు ఇక ఈ బుద్ధులైనా వచ్చినాయి. నాకు తెలిసి నా మొత్తం చరిత్రలో నేను ఎంత అదృష్టవంతునంటే ఒక్కనాడు కూడా ఈ బూత్ కమిటీలు ఏంటి అని చెప్పి అడగలే, ఒక్కనాడు కూడా ఈ కౌంటింగ్ ఎవరు పోతారని చెప్పి అడగలే, ఒక్కనాడు కూడా మనం గెలుతామా ఓడతామా సంశయంలో పోయిన కాదు. గంత గొప్ప ఉన్నది. అంతేకాదు అసలు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇవాళ బాజాప్తా ఇది మనదే అనేటువంటి స్థాయిలో ఉండదు. కాబట్టి మీకు ఈ రిజల్ట్ జీర్ణించుకోలేకపోతాను. అయినా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక విజయం అనేక తప్పులు కప్పగిస్తుంది, ఒక అపజయం అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. ఇవాళ మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు జరిగినాయి. దాని 2 కారణాలని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గజ్వెల్ పోవడానికి ఒకటే ఒక కారణం. నన్ను రాసి రంపాన పెట్టినప్పుడు నీకు తెలియదు, నీ మంత్రి ఉన్నప్పుడు కూడా మీరు అనుకుంటారు 2014 వరకే కొట్లాడిని అనుకుంటారు. 2014 తర్వాత కూడా పోరాడిన నేను. అది ఒక బయటకు తెలిసే పోరాటం చేసిన, ఇక్కడనేమో లోపల
కుమిలిపోయే పోరాటం చేసిన, బాధపడే పోరాటం కూడా చేసినాం. అనేకసార్లు చెప్పినవి ఇదే చదువు అనుకుంటా నాకు తెలిసి. ఇదే మల్లారెడ్డి గారి ఊళ్ళో మాట్లాడారు. నాకు ఒక జీవచ్చా వల్ల పడినటువంటి బిడ్డను తీసుకొచ్చింది. కట్టెసరకపోయిన బిడ్డ, ఆమె లేస్తలేదు, పెన్షన్ ఇవ్వలేకపోయినా నేను. మంత్రి నేను, ఆర్థిక మంత్రిని, పెన్షన్ ఇవ్వలేకపోయినా నేను. పెన్షన్ ఇవ్వలేకపోతే గిట్టే ఉంటుందా అని చెప్పి ఆమె నన్ను నిలదీస్తుంది. అంటే పెన్షన్ కూడా శాంక్షన్ చేసే స్థితిలో మంత్రి లేకుండే, మంత్రి లేడు. ఒకప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆమె గనక సర్టిఫికేట్ ఉంటే, ఆమె గనక భర్త చనిపోతే, ఆమె భర్త వదిలిపెట్టితే వెంటనే తీర్మానం చేసి పంపిస్తే పెన్షన్ వచ్చేది. నెలకు 2 నెలలకు. ప్రజావాణి ఎంఆర్ఓ గారు దరఖాస్తు చేయాలి, కలెక్టర్ దగ్గర దరఖాస్తు చేయాలి. కానీ ఎక్కడ దరఖాస్తు ఇచ్చినా కావు, ఎక్కడ దరఖాస్తు కావు. ఆ రోజు నన్ను అడిగిందాను, నువ్వు మంత్రివి ఎన్నిసార్లు చెప్పుకోవాలి నీకు అని చెప్పి అడిగినప్పుడు సిగ్గుతో తలదించుకున్న తప్ప మారు మాట్లాడాను. నేను అక్కడ ఉపన్యాసం ఇచ్చినప్పుడు భయం చెప్పిన పెన్షన్లకు తాళం వేసండి కేసీఆర్, పెన్షన్లకు తాళం ఓపెన్ చేయమని చెప్తా అని చెప్పిన సభ మీద. మంత్రి చెప్పిన. అంతేకాదు రైతు బంధు విషయాలు కూడా మాట్లాడినట్టున్నారు. రైతు బంధు విషయం కూడా చెప్పిన. వడ్లు కొనేది బాజాప్తా ప్రభుత్వమే ప్రతి గింజను కొంటది, కొనాల్సిందే అని చెప్పి కూడా ప్రకటించాలనుకుంటా. మీకు తెలుసు, ఒకసారి సన్నవడ్లు ఏమని చెప్పిండు ఆయన. ఒక్క 5,000 రూపాయలు ఇచ్చిన పాపానికి, ఒక 5,000 రూపాయలు ఇచ్చిన పాపానికి సన్నవడ్లు ఏమంటే సన్నవడ్లు వేసిండు, మొక్కజొన్న ఏదంటే మొక్కజొన్న వేయలే. అంటే పూర్తి వ్యవసాయాన్ని కూడా నియంత్రించిండు. నమ్మి సన్నవడ్లు ఇస్తే 5 పైసల బిల్లు ఎక్కువ రాలే, నమ్మి మక్క లేకపోతే మక్కల ధర బాగా పెరిగిపోయింది. ఇట్లా అనేక రకాల బాధలు ఉంటాయి. అవన్నీ మేము అడిగినాము లోపల. చాలామంది కూడా పదవుల కోసం పెదవులు మూస్తున్నారా, నాయకులారా, మంత్రులారా అని చెప్పి బయట భావిస్తారు. కానీ పదవుల కోసం పెదవులు ఎప్పుడు మూయలేము, పదవుల కోసం ఎప్పుడు పెదవులు మూయలేము. నా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు, బాధ్యత మద్దతు ఇచ్చిన మంత్రిగా ఉండి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినాడు, మంత్రిగా ఉండి మంత్రి పదవి పోతాన్ని తెలిసి కూడా బాధ్యత మద్దతు ఇచ్చినాడు. ఎందుకు అంటే వాళ్ళ ఆకలి పోరాటం, ఆర్టీసీ కార్మికుల బతుకు పోరాటం. కాబట్టి బతుకు పోరాటంలో, ఆకలి పోరాటంలో నా మంత్రి పదవి కంటే కూడా వాళ్ళ పక్షాన్ని నిలవడమే శ్రేయస్కరం అని చెప్పి భావించి వాళ్ళ పక్షాలను మేము గుర్తుపెట్టుకోండి. అట్లా మంత్రి లేనప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడు కొట్లాడినాం, మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొట్లాడినాం. అది బయటకు వచ్చింది, ఇది బయటకు రాలేదు. మీరు ఎప్పుడైతే 21 గెలిపించిండ్రో ఆయన ఈగో అట్టయింది. ఆయనకు అర్థం కాలే ఏంది రాయిదని. నాకు తెలిసి ఆయనతో పంచాయతీ పెట్టుకున్నోడు ఎవడు బతికి బట్టగట్ల రాజకీయంగా ఒక హుస్నాబాద్ మాత్రమే బతికి బట్టగట్టి. నేను దాని జోలికి పోను. దళిత బంద్ ఏంది, గొల్ల స్కీమ్ ఏంది, కంకణాలు ఏంది, పసుపు బియ్యం ఏంది, ప్రమాణాలు ఏంది అని పోండి. కానీ పగబట్టాడు, నా మానేరు చెరబట్టాడు, వేసుకున్న రోడ్లు మొత్తం కథమైపోయినాయి. అక్కడ మనకు ఎంత ఖర్చు పెట్టినో తెలియదు, కానీ అంతకంటే 10 రెట్ల దోపిడీ ఇక్కడ జరిగింది. గుర్తుపెట్టుకోండి, 10 రెట్ల దోపిడీ జరిగింది. ఇదంతా కళ్ళ మీద కనబడతాను. బాధ ఎక్కడైతే అంటే ఇదంతా కళ్ళ మీద కనబడతాను. ఎంతమంది మీద కేసులు పెట్టించిండ్రో, ఎంతమందిని బెదిరించిండ్రో. ఇసుక ట్రాక్టర్లు నడిచినప్పుడేమో భయపెట్టించేది, కానీ ఇసుక ట్రాక్టర్ల వాళ్ళు గింత ఇసుక తీసుకపోతే లారీలోళ్ళు మాత్రం అక్రమంగా తరలించకపోయిన వాళ్ళకు అండదండలు పోలీసులు ఇస్తారు, కానీ ఇసుక ట్రాక్టర్ మాత్రం కేసు పెట్టిండు. ఇది బీజేపీ వాళ్ళ ఇసుక ట్రాక్టర్, ఇది వీళ్ళ ఇసుక ట్రాక్టర్, ఇది టీఆర్ఎస్ ఇసుక ట్రాక్టర్ దివడైపోయింది. అంటే గింత హింస జరుగుతున్నా ఇక్కడ ఏం జరిగిందో దానికి సంజయ్ ఇప్పుడు ఇంతమంది నిల్లారెడ్డి చెప్పాడు ఒక మాట. ఎన్నెన్ని రకాల అంటే గిలాంటి మండలం, తిరుగుబాటు చేసే మండలం, చైతన్యానికి ప్రతీకగా ఉండే మండలంలో కూడా గింత వేదన అనుభవించాలంటే గింత వేదనలో కూడా మరి ప్రజలు అర్థం చేసుకొని దాన్ని కూల్చే ప్రయత్నం చేయాలి తప్ప మన వేదన నిలబెడితే అది నిలబడతా అని చెప్పైతే నేను భావించట్లేదు. డెఫినెట్గా ఇదంతా తెలియదా.
మన ట్రాక్టర్లు పట్టుకుంటున్నప్పుడు మన మీద కేసులు పెడుతున్నప్పుడు ఇవాళ ఒకే వెంకుంది. అంతకంటే ఎక్కువ కేసులు ఏముంటాయి దేశం? వాళ్ళు బయటకు వచ్చిన ఏడ్చిండు మొత్తం మీద పడి. కానీ మళ్ళీ చేయాల్సిన పని అంటే గింత చరిత్ర తెలిసినప్పటికి కూడా మళ్ళీ ప్రజలు ఏ కారణాల వల్ల వేసిండ్రో దాన్ని శిరసావహించాల్సిందే తప్ప దాన్ని మనం ఇంకో రకంగా బాధపడే అక్కడ ఉండదు. దాన్ని మాత్రం నేను మనవి చేస్తా ఉన్నాను. డెఫినెట్గా నేను చాలాసార్లు చెప్తా, పదవి మనం కొనుక్కుంటూ వచ్చేది కాదు కదా. కొనుక్కుంటూ వచ్చేది కేసీఆర్ కొనుక్కుంటుండే, మనకెవరు దక్కకపోతుండే. పదవి కొనుక్కుంటూ వచ్చేది కాదు, మార్కెట్లో దొరికే సరుకు కాదు, అమ్మిచ్చేది కాదు, నానిచ్చేది కాదు. ఈ పదవి వాళ్ళ ఓట్ల భిక్షతో పుట్టినవి మాత్రమే అని చెప్తాను. నేను చాలాసార్లు చెప్తాను, నా 20 ఏళ్ళు మీరు దీవిస్తే, మీరు ఆశీర్దిస్తే పెట్టిన భిక్ష తప్ప నాకు మా అమ్మిచ్చింది కాదని చెప్తున్నాను. ఇవాళ కూడా అంతే ఉంటుంది. డెఫినెట్గా మనం తొందరపడాల్సిన అక్కర్లేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఇవాళ ఎవరైతే అక్రమంగా దుర్మార్గంగా ప్రజల్ని వేధించి హింసపెట్టి ఇవాళ మోసం చేస్తున్నారు, వాళ్ళకు కూడా తప్పకుండా ఎన్నున్నాడు ఆ కుట్రలలో ఆ కుతంత్రంలో మాడి మషైపోక తప్పదు కేసీఆర్. ఇవాళ చూస్తున్నాగా మనం, రేపు తెలుస్తుంది. ఇలా మనల్ని హింస పెట్టిన వాళ్ళు, మనల్ని రకరకాల ఇబ్బందులు పెట్టిన వాళ్ళ సంగతి రేపు తప్పకుండా ప్రజాక్షత తెలుస్తుంది. ఇవాళ నేను అక్కడికి పోయిన సందర్భం మీకు తెలుసు. ఇక్కడ 2021లో నేను స్పీచ్ ఇచ్చిన, చెలుపూర్లో ఇచ్చిన. నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మీకు తెలుసో నేను తిరిగి ఆశకు వచ్చి ఆ క్షణాల గురించి నాకంటే మీకెరక మాట్లాడుతా పడిపోయాను. 18 గంటలు 20 గంటలు అసలు రాత్రి వస్తే 10:30కి ఇంటికి వస్తే తెలంగాణ మనిషిగా ఉండేది. ఆడ ఒక 2 గంటల దాకా 3 గంటల దాకా మనిషి ఉండేది. మళ్ళీ 3 గంటలకు 4 గంటలకు మళ్ళీ ఇట్లా పడుకున్నాడు చేసి మళ్ళీ 5 గంటలకు 6 గంటలకు మళ్ళీ లేచేది. ఆ షుగర్ పెరిగి వట్టి ఆకులు తింటుంటే, తిప్పతీగ ఆకులు తింటుంటే, ఈ తిప్పతీగ ఆకులు కూడా ఫోటోగ్రాఫ్ చేసి వాడిని పంపిస్తే ఏం బ్రో మీ సారు ఆకులు తింటున్నాడని చెప్పి మాట్లాడుకున్నాడు. అంటే అన్నం పెట్టేటోడు కోవట్టి అయిపోయాడు, డ్రైవరు కోవట్టి అయిపోయాడు, గన్మెన్ కోవట్టి అయిపోయాడు. ఒక మాట చెప్పాలంటే మనల్ని కూడా చాలా మంది డబ్బులు ఇచ్చి సమాచారం ఏం చెప్పిండ్రు, మీరు గందరగోళం సృష్టించమని చెప్పిండ్రు, లోపల నుంచి ఓడించమని చెప్పిండ్రు, కొంతమంది రమ్మని చెప్పి ఇవన్నీ మీరు అనుభవించారు. అందుకే ఇంత పాపాల చిట్ట, ఈ పాపాల చిట్టలో ఇవాళ కేసీఆర్ నాకు పెద్ద పదవి పోతే బాధలే కానీ ఇలా కేసీఆర్ పదవి పోతే మాత్రం బతకలేడు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవాళ తెలుస్తుంది, రేపు తెలుస్తుంది. మనల్ని పక్కకు నెట్టి మన చెక్కులు పంచి మళ్ళీ పక్కకు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టిన ఇవాళ ఆ పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో ఉంది, దానికి కూడా తెలిసేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఒక్కటే ఇవాళ నేను మీ అందరినీ వేడుకునేది ఏంటంటే జరిగింది కానీ ఒకరికొకరు పరస్పరం విమర్శించుకోవద్దు. మనం ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఇంకొక రూట్లోకి రావద్దని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఉంటుంది, నేను ఇంతకుముందు చెప్పినాడు 100% నేను చెప్పే కంటే ముందే, ఎవరు గుర్చేసి కంటే ముందే ఎవరికి వాళ్ళుగా ఇవాళ మాట్లాడిన వాళ్ళంతా మా పొరపాటు ఉందని మాట్లాడారు. మా ఎల్లారెడ్డి మేము బాగానే చేసామని బుకాయించే ప్రయత్నం చేయలేదు. ఎల్లారెడ్డి మా తప్పు పక్కా ఉంది, ఆయన తప్పు ఉందంటే నా తప్పు ఉన్నట్టే ఉన్నట్టు లెక్క. అంటే అందరిది ఎక్కడో కాడ గెలుతం లేనటువంటి తాత్సారం చేయొచ్చు, అతి విశ్వాసం ఉండొచ్చు. నాలుగు వరకు గన్ని వేల కోట్లల్లా గంత హింస పెడితేనే గంతమంది మంత్రులు వస్తేనే గెలిచిపించిన నియోజకవర్గంలో ఇప్పుడు ఎవడొస్తాడు ఏం కాదు ఉంటుంది. నాకు తెలుసు మీరేం రిపోర్ట్ ఇచ్చిండ్రో, మీరేం మాట్లాడిండ్రో నాకు తెలుసు. కాబట్టి నేను అనుకున్నా, నేను రోజు అడిగేది మా మేడం ఏముందంటే మంచి స్పందన ఉంది, ప్రజలు మంచిగా ఉన్నారు, ఏం కాదు. సరే ఇక ఏమైపోయిందో తెలియదు కానీ వాళ్ళు అనుకున్నట్టున్నది ఈటల రాజేందర్ అంటోని ఓడగొట్టడం సాధ్యం కాదు. కాబట్టి మంచిగా బయట ఇక్కడ స్కెచ్ చేసుకొని ఎట్లా చేస్తే ఇక్కడ ఓటమి పాలవుతారో చూసుకొని అవన్నీ ఆ డ్రామా కంపెనీ అంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది. దాంట్లో కరిగిపోయింది కావచ్చు మహిళలు, నాకు తెలుసు దాంట్లో కరిగిపోయింది ఒకటి. లేకపోతే ఇంత స్కెచ్ మనం మహాభారత యుద్ధం జరుగుతుంది. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడుకును భీమునికి యుద్ధం జరుగుతుంది. అన్ని యుద్ధాలలో కూడా మొత్తం ఆ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడే సూత్రధారి. అప్పుడప్పుడు అంటాడు కదమ్మా, చేసేది నేను బిడ్డ, చేయించేది కూడా నేనే బిడ్డ అని చెప్తాడు. నువ్వు నిమిత్తం మాత్రమే చెప్తావు. అర్జునుడికి
ఒకసారి ఆ సైన్యాన్ని చూసి దిగాలు పడి రథం దిగిపోతున్నప్పుడు శ్రీకృష్ణుడి గీతోపదేశం ఉంటుంది. ఏమనంటే, ఎంత బిడ్డాను కేవలం నిమిత్త మాత్రమే, నేను ఆడిపిస్తే ఆడేటువంటి ఒక మనిషి మాత్రమే అని చెప్పి ఆయన గీతోపదేశం ఉంటుంది. దాంట్లో ఒక సన్నివేశం ఏమిటంటే, దుర్యోధను కూడా భీముడికి యుద్ధం జరుగుతుంది. పొట్లాడుతా అంటారు, యాస్టకథను ఎట్లు పసుకున్నాడు. లాస్ట్కి అంటాడు శ్రీకృష్ణుడు, ఇగో గక్కడ కాదు బిడ్డ, ఇక్కడ కొట్టమని, ఇక్కడ కొడితే పోతా అని చెప్పి గక్కడ కొడితే పోయింటాయి. అంటే ఇక్కడ కూడా ఈటలాంధ్రంతో నేను ధర్మంగా న్యాయంగా ప్రజాక్షేత్రంలో నీ ఉపన్యాసాలతో ఓడగొట్టలేవు, ఇవి గిట్లా ఓడగొట్టా అని చెప్పి స్కెచ్ చేసినట్టుంది. అవన్నీ వాడి ఉంటారు, వాళ్ళు వాడి ఉంటారు. అంత మాత్రాన ఇవాళ మనం కుంగిపోవద్దు, అంత మాత్రం మనం బాధపడద్దు. రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మనం పనిచేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇంతమంది చెప్పినా తప్పకుండా ఎక్కడో కాడ మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్నాయి కాబట్టి ఎక్కడో కాడ నాలాంటి వాడికి ఒక అది ఉంటుందా, తెలంగాణలో నన్ను గుర్తుపట్టని కుటుంబం గుర్తుపెట్టుకోండి. నన్ను గుర్తుపట్టని కుటుంబం, ఊరు పక్క పెట్టు, వాడ పక్క పెట్టు. నేను మన ఎన్నికలప్పుడు అందరికంటే ఎక్కువ తిరిగింది నేనే. ఎందుకు అంటే, నరేంద్ర మోడీ గారు వచ్చి, అమిత్ షా గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి సంకల్పంతో ఉన్నారు కాబట్టి, మొట్టమొదటిసారిగా అనేక రకాల వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి, నా కర్తవ్యం నిర్వహించాలని చెప్పి నేను వెనుక చూడలే, ముందు చూడలే, వీళ్ళల్లే వాళ్ళల్లే నేను 42-43 స్థానాలలో పోయిన. నేను ఎక్కడికి పోయినా నన్ను కార్లకెళ్ళి కింది దిగనీయలే. నన్ను భుజాల మీద ఎత్తుకొని స్టేజ్ మీద దాకా తీసుకుపోయి నన్ను మాట్లాడించి మళ్ళీ ఎత్తుకొని వచ్చి మళ్ళా కూర్చోబెట్టింది తప్ప కనీసం అడుగు కూడా కింద పెట్టకుండా నన్ను కొంత గొప్ప చూశాను. ఇవాళ సరే, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, రకరకాల ఉంటాయి అవన్నీ. కానీ వాటిని అంత చిల్లర రాతలకు, చిల్లర మాటలకు, చిల్లర కుట్రలకు ఈతరాజు అంటాడు. భయపడతాడు, గుర్తుపెట్టుకోడు. ఈతరాజు అంటాడు ధర్మాన్ని నమ్ముకున్నాడు, ప్రజల్ని నమ్ముకున్నాడు, శ్రమను మాత్రమే నమ్ముకున్నాడు. ఈటల గుర్తుపెట్టుకో. ఇందువల్ల మాట్లాడే వాడికి మనం సమాధానం ఇవ్వాల్సి అక్కర్లేదు. డెఫినెట్గా మంచేందో చెడేందో కాలమే నిర్ణయిస్తుంది, దానికి మనం వచ్చేయాల్సి అక్కర్లేదు. కాబట్టి ఇవాళ మంచిగా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేసి 8 సీట్లు గెలిచింది ఈ 42 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం. భారతీయ జనతా పార్టీ 2018లో 104 నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోతే ఇవాళ 19 సీట్లలో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయి ఇవాళ మేమే ఉన్నామని చెప్పి హెచ్చరిక చేసింది భారతీయ జనతా పార్టీ. 46 నియోజకవర్గాల్లో డిపాజిట్ సాధించి రేపు మేము ఉన్నాం నా కొడుక కాచుకోండి అని చెప్పి ఒక హెచ్చరిక పంపించి కూడా భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుంటాం. జనరల్గా ఎమ్మెల్యే ఎన్నికల్ని ఇక్కడ ఎన్నికలు అనుకుంటారు, రేపు వచ్చే ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు అనుకుంటారు. ఇవాళ చిన్న ఎన్నికలట, చిన్న ఓట్లట, రేపు వచ్చేది పెద్ద ఓట్లట, వాళ్ళే పేరు పెట్టుకుంటారు. రేపు వచ్చే పెద్ద ఓట్లలో, రేపు వచ్చే నరేంద్ర మోడీ గారి ఓట్లలో పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు. అందరి సంబంధం దేశాన్ని రక్షించగలిగే శక్తి, సత్తా మోడీ గారికే ఉందని చెప్పి భావిస్తాను. మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా, ఈ దేశం పటిష్టంగా, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గల్లెగిరేసి బతికేటువంటి స్థాయిలో ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. 100 సంవత్సరాలుగా పరిష్కారం కానీ, 100 సంవత్సరాల పరిష్కారం కానీ ఇవాళ ఒక రామజన్మభూమి పరిష్కారం దొరికింది 100 సంవత్సరాల క్రితం. ఇవాళ 370 ఆర్టికల్, ఒకే దేశం ఒకే చట్టం కావాలని రథయాత్రలు నిర్వహించడం కానీ అది బాజాప్తా చట్టబద్ధంగా చేసి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో భాగమని చెప్పింది ఇలా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. మీకు తెలుసు, ఖలిస్తాన్ ఉద్యమాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అనేక ఉద్యమాలు జరిగినాయి. మీకు తెలుసు, ఎక్కడికక్కడ ఉద్యమాలు జరిగినాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 7 రాష్ట్రాలు జరిగినాయి. ఎక్కడి వాటి లేవు. ఇవాళ చివరికి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ భారతదేశంలో కలవాలని చెప్పి ఉద్యమం చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో భాగం కావాలని చెప్పి కోరుకుంటుంది. ఏ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అక్కడ టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసిందో గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీ ఇవాళ భారతదేశంలో కలవాలని చెప్పి భావిస్తుంది. మొన్న పార్లమెంట్లో మోడీ గారు
వాళ్ళకు కూడా 25 అసెంబ్లీ సీట్లను అలొకేట్ చేసిన చరిత్ర ఇవాళ మోడీ గారిని గుర్తుపెట్టుకోండి. మోడీ గారు వట్టికేదో బాయ్ చెప్పి ఉపన్యాసం ఇచ్చి ఇవాళ గెలవాలని చెప్పి కోరుకోవట్లేదు. ఇలా నరేంద్ర మోడీ గారికి ఓట్లు వేయడానికి, నరేంద్ర మోడీ గారిని మాత్రమే వాళ్ళ ప్రధానమంత్రి కావాలని కోరుకోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అవి చెప్తే ఉడదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం, మన ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కష్టకాలంలో ప్రపంచ ప్రజానీకానికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశం గుర్తుపెట్టుకుంది. జనరల్గా ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ కన్నీళ్ళు పెట్టాడు, బ్రిటన్ ప్రెసిడెంట్ ఓ దేవుడా కాపాడమని చెప్పి వేడుకున్నాడు, ఒక ఇరాన్ ప్రెసిడెంట్ ఏడ్చిండు. కానీ నరేంద్ర మోడీ గారు 140 కోట్ల ప్రజలు పేదరికంలో మగ్గే బస్తీలు, పేదరికంలో మగ్గే గ్రామాలన్నప్పటికీ కూడా ఆ ప్రజానీకానికి ధైర్యాన్ని అందించి కడుపు నిండా బోపెట్టడమే కాకుండా 2028 వరకు కూడా 5 కిలోల బియ్యాన్ని ప్రకటించి అమలు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలో కరోనా తర్వాత ఆర్థికంగా అనేక దేశాలు చితికిపోతుంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టపరచడమే కాకుండా 11వ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానానికి ఎదిగింది. గుర్తుపెట్టుకోండి. రేపు 3వ స్థానం రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం చూస్తున్న నేషనల్ హైవేస్, మనం చూస్తున్న క్లీన్గా కనబడుతున్న రైల్వే స్టేషన్లు, ఇవాళ డబుల్ లైన్లు, త్రిబుల్ లైన్లు ఇవన్నీ ఇవాళ వట్టిగా రాలే. ఒక్క మాట చెప్పాలంటే ఈ దేశంలో 140 కోట్ల ప్రజానీకం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు, ఏ భాష అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా అన్ని వర్గాల ప్రజానీకం నరేంద్ర మోడీ గారి హయాంలోనే ఈ దేశం పురోగమిస్తుందని చెప్పి నమ్ముతున్నది. కాబట్టి డెఫినెట్గా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సరే ఇదంతా అయిపోయింది, పార్లమెంట్ ఎన్నికలు మాత్రం మనం బ్రహ్మాండంగా పనిచేద్దాం, గెలిపించుకుందాం అని చెప్పి ఒకటో సూచన. రెండవది, రేపు వీటి తర్వాతనే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, వీటి తర్వాతనే మళ్ళీ మనకు ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, వీటి తర్వాత మిగతా ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉంది. పాత పద్ధతిలో ఎట్లయితే మళ్ళీ మనం ఎన్నికలు కొట్లాడినామో ఇవాళ మళ్ళీ మీ గ్రామాలలో మీకు అన్ని రకాల భరోసా భద్రత ఉండాలంటే మళ్ళీ మన స్థానిక సంస్థలు చేసుకోవాలి. డెఫినెట్గా ఇప్పటికే ప్రజలు ఆలోచిస్తున్నారు, నాకు తెలిసి ప్రజలకంతా నాలాంటి వారిని కూడా మీకు అండగా ఉండి పనిచేసినో రేపు కూడా అండగా ఉండి పనిచేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మూడవది, ఇలా పనుల విషయంలో సరే పులి బక్క పడితే పులి సారకలు బక్క పడతాయి. ఈటల రాజేంద్ర అంటోడు పరిచయం లేని బిడ్డనా? ఇలా నువ్వు నమ్మవు. నేను ఇక్కడ పెళ్లికి పోయేస్తున్నాయి ఇప్పుడు బిఎస్ఆర్ గార్డెన్లో కదలనేలే ఒక 15 నిమిషాలు. అరే లేట్ అవుతుంది జరుగంటే కూడా ఒక్క ఫోటో దిగిపోసానంటాను. ఇవాళ నాకు తెలియని మనిషి ఎవరు ఉన్నారా? వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ అంతరాత్మకు. కొట్లాడింది ఈటల, కానీ వచ్చింది మాత్రం మనం అనుకుంటాను. వాళ్ళు కొట్లాడింది ఎవడు? కేసీఆర్ నియంత్రిత కొట్టాలకు నిప్పు పెట్టింది ఈటల. గుర్తుపెట్టుకో, దాన్ని నిప్పు పెట్టింది. కానీ అనుభవించే వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక మన ఎన్నికల దాకా భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి భావన ఉండే. కానీ ఎక్కడో వాళ్ళు సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏదో లోపాయికారి ఒప్పందం ఉందని ఏ విష ప్రచారం ఎంత మొదలుపెట్టిందో ఇవాళ టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఆ రణగుణ ధ్వనులు వచ్చినాయో వాటిల్లో కొంత ప్రజలు నమ్మితే నమ్మచ్చు. ఇవాళ గెలిచింది వీళ్ళ మేనిఫెస్టో చూసి గెలవలే. గుర్తుపెట్టుకోండి, వీళ్ళేదో ఇస్తారని చెప్పి గెలవలేదు, గొప్ప చేస్తారని గెలవలే. కేసీఆర్ని ఒడగొట్టే దాంట్లో వీళ్ళు ఉన్నారని చెప్పి గట్ల గెలిచింది తప్ప ఇంకోటి లేదు. ఇలా మనం కూడా కొంచెం మనం ఇది తిప్పికొట్టగలిగితే డెఫినెట్గా మనం వచ్చు, అనేక సీట్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు ఏ పని పడ్డా మళ్ళీ పాత లెక్కనే మీరు ప్రజలకు అండగా ఉండండి, భరోసా ఇవ్వండి. తప్పకుండా వాటి ఉన్నంతలో పరిష్కారం చేయడంలో నా వంతు బాధ్యత పోషిస్తా అని చెప్పి మీకు మనం చేస్తాం. అది సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉన్నంతలో కొంచెం చేసే ప్రయత్నం చేస్తాం. కొన్ని కాకపోవచ్చు, అయిన కాడ మనం చేసుకుందామని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ మరొకసారి ఐక్యతతో ధైర్యంగా ప్రజల మధ్యలో ఉండాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో వాళ్ళ బిడ్డగా మీరు పేరు తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ ఆశీర్వాదం పొందడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతా